తెలుగు క్యాలెండర్లో మొదటి రోజుని ఉగాదిగా తెలుగువారంతా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టిన రోజు ఉగాదికి ఆది ఉగాదిగా భావించి చైత్రమాసం పాడ్యమి రోజున తెలుగువారంతా గొప్పగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే అన్ని పండుగలు చంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి జరుపుకునేవే, ఒక్క మకర సంక్రాంతి మినహాయించి. ఈ నేపథ్యంలో మనసుకు అధిపతి అయిన చంద్రమానాన్ని అనుసరించి ప్రకృతిలో మార్పు కారణంగా జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఉగాది అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఈ రోజున గొప్పతనమంతా ఉగాది పచ్చడిలోనే ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడికి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా కూడా అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఉగాది పచ్చడిని తినడం వలన ఆరోగ్య ప్రమాణాలు అనేకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉగాది ఋతు సంబంధ పండుగ కనుక తప్పనిసరిగా వేప పువ్వు పచ్చడిని తింటారు. కొత్త సంవత్సరం ప్రారంభానికి శుభసూచకంగా భావించే ఉగాది పచ్చడిని ఏడాది పొడవునా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు, కష్ట సుఖాలు, ఆనంద విషాదాలను సమన్వయంతో సానుకూల దృక్పథంతో స్వీకరించాలని తెలియజేసేది ఉగాది పచ్చడి. ఈ షడ్రుచుల పచ్చడి తినడం వలన జీవిత సారం ఒకటి గోచరిస్తుంది. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు రుచులు మిళితమై ఉంటాయి. తీపి సుఖ సంతోషాలను, పులుపు బాధలను, వగరు బంధాలను, ఇలా ప్రతి ఒక్క పదార్థం శరీరానికి ప్రకృతికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఉగాది పచ్చడిలో కలిపే వేప పువ్వు మన శరీరానికి చలువ చేస్తుంది. కొత్త బెల్లం ఆకలిని పెంచుతుంది. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది. మిరియాల పొడి శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉప్పు జీర్ణశక్తిని పెంచి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. Please subscribe my YouTube channel.